అర్థమవుతుందా? అవును. మా మగపిల్లలు ఎక్కడ చెడిపోతారో ఇలాంటి వాళ్ళని చూసి అని మగపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. మా ఆడపిల్లలు ఎక్కడ పాడైపోతారో ఈవిడ డ్రెస్సులు ఏంటి, ఈవిడేంటి, ఈ ఇప్పి చూపించుకోవడం ఏంటి అని చెప్పేసి ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. అంటే మొత్తానికి సమాజానికి ఈవిడ ఒక భయాన్ని చూపిస్తోంది. ఓకే, కానీ అంటే హక్కు ఏంటి సార్? ఇప్పి చూపించుకోవడం హక్కు ఏంటి సార్? నాకు అసలు ఆలోచన వస్తుంది. విప్పి చూపించడం హక్కు అవుతుందా సార్? ఏం మాట్లాడుతుందా ఆవిడ? బుర్ర ఉండి మాట్లాడుతుందా, బుర్ర లేక మాట్లాడుతుందా, అతి తెలివితో మాట్లాడుతుందా? నాకు అర్థం కావడం లేదు. నేను విప్పి చూపిస్తాను, ఇది నా హక్కు అంటుంది ఏంటి సార్? సభ్య సమాజంలో ఉన్నాం మనం. మరి ఆవిడ అలా అమ్మ ఒక మహిళగా ఆవిడ అలా ఎందుకు మాట్లాడుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక మహిళగా మీరు ఆ జనరేషన్ యువతను అర్థం చేసుకోలేకపోతున్నారా? లేదు అంటే ఆమె ఉద్దేశం ఏమనిపిస్తుంది? ఇందులో అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోకపోవడం ఏమీ లేదు సార్. అసలు ఆవిడ మనస్తత్వమే కరెక్ట్ కాదు, ఆవిడ మైండ్ సెట్టే కరెక్ట్ కాదు. అంతే. అంటే ఆవిడ మనస్తత్వమే కరెక్ట్ కాదు, మనస్తత్వం ఆవిడ మైండ్ సెట్ కరెక్ట్ కాదు సార్. అర్థం చేసుకోకపోవడానికి ఏముంది? చెప్తున్నాం కదా సార్, ఆడవాళ్ళం ఇంతమందిని చెప్తున్నాము, అమ్మా ఇది కరెక్ట్ కాదమ్మా, ఇలా బయటకు విప్పి చూపించకూడదమ్మా, మనం సభ్య సమాజంలో బ్రతుకుతున్నాం, మనం నాగరిక సమాజంలో ఉన్నాము, మనం ఆటవిక సమాజం నుంచి నాగరిక సమాజంలోకి వచ్చి ఉన్నాం.